హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కథ వచ్చేసి అమ్మ ప్రేమ. ఈ కథ ఎలా ఉందో కథ మొత్తం విని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక కథలకు వెళ్ళిపోదామా? ఓకే. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే స్త్రీ ఉండేది. ఆమె తన కుమారుడు రాము కోసం జీవించేది. తన భర్తను ఒక ప్రమాదంలో కోల్పోయిన తర్వాత ఆమె జీవితంలో ఒక రాము మాత్రమే మిగిలాడు. లక్ష్మి ప్రతిరోజు కూలి పనికి వెళ్తూ ఉండేది. రాముని బడికి పంపడం, అతని అవసరాలన్నింటినీ తీర్చడం కోసం రోజు ఆమె కష్టపడేది. రాము తల్లికి ఎంతో గౌరవం ఇచ్చేవాడు. అతను చదువులో తెలివైనవాడు. కాలం గడిచే కొద్దీ రాము పెద్ద అయ్యాడు. అతను మంచి ఉద్యోగం సంపాదించి నగరానికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ జీవితంలో మునిగిపోయి తల్లిని పూర్తిగా మర్చిపోయాడు. లక్ష్మి ప్రతిరోజు రాము కోసం ఎదురు చూసేది. ఆమె హృదయం అతని కోసం ఆరాటపడుతూ ఉండేది. ఒకరోజు ఆమె రాముని చూడడానికి అతని నగరానికి వెళ్ళింది. అతని ఆఫీస్లోకి వెళ్ళి అతన్ని చూడగానే రాము ఆశ్చర్యపోయాడు. కానీ తల్లి గ్రామీణ దుస్తుల్లో ఉండడం అతనికి నచ్చలేదు. అమ్మా, నువ్వు ఇక్కడికి రావడం సరైనది కాదు. ఇక్కడ జీవితానికి నువ్వు తగవవు అని రాము చెప్పాడు. ఆ మాటలు లక్ష్మి మనసుని గాయపరిచాయి. ఆమె, నువ్వు నా కుమారుడివి. నీ సుఖ సంతోషాల కోసమే నేను నా జీవితాన్ని అర్పించాను. కానీ ఇప్పుడు నీ ఆనందమే నాకు ముఖ్యం అని చెప్పి వెనుదిరిగింది. ఆ రాత్రి రాము తన తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు చాలా బాధపడ్డాడు. తల్లి ఎంత కష్టపడిందో నేను ఎందుకు అది మర్చిపోయాను అని ఆలోచించాడు. మరుసటి రోజు తన తల్లిని వెతుక్కుంటూ గ్రామానికి వెళ్ళి ఆమె కాళ్ళపై పడి, అమ్మా, నీవు నా దేవతవు. నీ ప్రేమ యందు ఏదీ లేదు. నన్ను క్షమించు అని అన్నాడు. తల్లి తన కుమారుణ్ణి కౌగిలించుకొని కన్నీటితో, నా సంతోషం నీ వెతుకులాటలో ఉంది. నువ్వు సరి మారావు. ఇక నాకేం కావాలి అని అంటుంది. ఈ కథ మొత్తంలో నీతి ఏమిటంటే, అమ్మ ప్రేమ అనేది అమూల్యం. అది ఎప్పటికీ మారదు. ఈ కథ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.